హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్లో తినడానికి ఈజీగా హెల్తీగా ఉండే రెసిపీ చూపిస్తున్నానండి. దీని పేరు పోహా. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. పల్లీల్ని దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము. అదే ఆయిల్లో మనము పోపు గింజలు వేసుకొని పోపు గింజలు కూడా దోరగా వేగనీయాలండి. రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, బోండా కాకుండా ఇట్లా అటుకులతోటి చేసుకుంటే చాలా టేస్టీ, హెల్తీ అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లో రానవసరం లేదు, కొంచెం దోరగా వేగనిస్తే చాలండి. ఇప్పుడు మనము కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, క్యారెట్ ముక్కలు వేసుకున్నాము, సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఇవి కూడా కొంచెం మగ్గితే చాలండి. కలర్ చేంజ్ అయింది చూడండి, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకున్నాము, కారం వేసుకున్నాము. ముక్కలన్నిటికీ ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు వేగనిద్దామండి. ముందుగా మనము అటుకుల్ని నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, ఒక 3-4 నిమిషాలు నాననిచ్చేసి ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు అటుకుల్ని ఎక్కువగా గట్టిగా పిండకుండా కొంచెంగా పిండి పక్కన పెట్టుకొని క్యారెట్, టమాటా ముక్కల్లో మిశ్రమం ఉంది కదా, పోపు మిశ్రమంలోకి కలిపేసుకున్నాము. అటుకుల్ని కలుపుకుందామండి. మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకున్నాము. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసి కలిపెడదాము. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. మీకు ఒకటి చెప్తాను, కొత్తిమీర కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, నిమ్మరసం కూడా. నేను ఈ రెండు వేయట్లేదు. చూడండి, అన్నం అంటే అటుకులు అతుక్కోకుండా చూడండి ఎంత బాగా పొడి పొడిలాడుతూ కరెక్ట్గా కుదిరింది. సూపర్గా కుదిరింది. టేస్ట్ చేద్దాము. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో